నిన్న తిరుపతిలో భక్తులు తొక్కిసలాట జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? అది అనుకోకుండా జరిగిన సంగతి. దానికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరి మీద కూడా తొయ్యకూడదు, అదనమాట. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందండి. ఎక్కడ కూడా అనుకోదు ప్రభుత్వం ఇలా తప్పు చేయాలనేసి. ఏ ప్రభుత్వం కానీ అనుకోకుండా చేయదు. అది ప్రజల ద్వారానే ఉంటుందని అభిప్రాయం. మరి వైసీపీ అన్నమాట ప్రభు నిర్లక్ష్యం వల్లే జరిగింది, బందోబస్తు ఏర్పాటు చేయలేదు, ఎక్కువ భక్తులు రావడం వల్ల ఇలాంటి కష్టం జరిగింది అని చెప్పేసి. ఏదైనా ఏ ప్రభుత్వం ఉన్నా అదే మాట చెప్తుంది. ఈ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంకి చెప్తుంది, ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం చెప్తుంది. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే మొదటిసారి జరిగిందని కూడా కొంతమంది భక్తులు కానివ్వండి. గతంలో ఇంత జనం పోలేదు అనుకుంటా. నన్ను ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఘటనలు జరగకూడదు? ఈసారి జరిగింది కాబట్టి ప్రభుత్వం దగ్గరుండి చూసుకోవాలి, ఇలాంటి మరొకసారి జరగకూడదనేసి అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు, మరి ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? ఆయన వస్తే ఆయనకే తెలుస్తుంది ప్రజల తాలూకు అభిప్రాయము. మనం మీరు చెప్పేదేట్లేదు, ఆయన ఎప్పుడు వస్తారో అతనికే తెలియదు. ఇప్పుడు మరి 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి 150. మరి ఇప్పుడు ఇలా రావడం వల్ల మరి ప్రభుత్వానికి మరి వైసీపీ పార్టీ పెంచుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఇక ప్రజల మీద ఉంటుందండి, ఇవన్నీ చెప్పలేము మనము. ప్రజలు ఎటు తీర్పు ఇస్తారు అనేది ఎవరు పార్టీ బాగా చేస్తే పని వాళ్ళకే ఇస్తుంది. ప్రజలు కూడా తెలివితేటలు. అదే దాని మరి వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్ కంటే ఇప్పుడే ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి బాగోలేదు. ఇంకా వాలంటీర్లు కానీ పెడితే ఇంకా జీతాలు పెరుగుతుంది, అధిక భారం పడుతుంది. రాజధాని ఇంకా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, అవన్నీ చూసుకొని పెడితే పెట్టొచ్చేమో. మరి వాలంటీర్స్ ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని చెప్పారు, ఇప్పుడు కొనసాగించట్లేదు అంటారు కదా. ఏం ఆ సంగతి అయితే మనకు తెలియదు, వాలంటీర్లకు తెలుసు, ఆ ప్రభుత్వం తెలుసు. కొనసాగిస్తే ఎలా ఉంది? కొనసాగిస్తే తొలి ఏటంటే ఏ పథకం వచ్చినా ఇంటికి తెలిసిది, ఇప్పుడు తెలియడం లేదు, అదే తేడా. అదే ప్రభుత్వం సచివాలయ సిబ్బంది కూడా మెరుగైన పని చేస్తున్నారు. ఏంటి పథకాలు రావట్లేదు అంటున్నారు, పథకాలు వస్తున్నాయా? మాకైతే ఇది పథకం అయితే వచ్చింది ఒకటి, ఇది పెన్షన్ వస్తుంటుంది నాకు. తగ్గిందంటే ఇప్పుడు పథకాలు ఏది వదలలేదు, అవి రావడం లేదు. ఇంకా దాని టైం పడుతుంది అంటున్నారు, అదే సంగతి. మరి వైసీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు, నిజమేనా? ఎంతవరకు నిజమో వాళ్ళు వచ్చి ఉంటే తెలుసును, వాళ్ళ బాధ్యత వాళ్ళకి అర్థమైను. ఎంత అప్పు ఉన్నది, ఎక్కడి నుండి తెచ్చేవాళ్ళు అవన్నీ తెలుసును, మనకేం తెలుసు. గవర్నమెంట్ సంగతి గవర్నమెంటే తెలుసు.